ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడము, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము, అలాగే మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతారని చెప్పచ్చు. అయితే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని చాలా సునాయాసంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు. ఏదైనా సరే గతంలో ఎవరైనా నమ్మక ద్రోహాలు చేసినా, మోసాలు చేసినా అలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడతాయి ఈ వారం ముఖ్యంగా మీకు. అలాగే మీ రిలేషన్షిప్స్ అంటే జీవిత భాగస్వామితోటి కానీ, లేకపోతే కనుక ఫ్రెండ్స్ తోటి కానీ, బంధువులతోటి కానీ, లేదా పని చేసే చోట కానీ, అన్ని చోట వ్యాపారాలు చేసే చోట రిలేషన్షిప్స్ బలపడతాయి. అంటే అన్యోన్యతలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు. మీరు ఏదైతే లక్ష్యాలు సాధిద్దాం అనుకుంటున్నారో, మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో, ఏదైతే రీచ్ అవుదాం అనుకుంటున్నారో అలాంటి లక్ష్యాలని సాధించే అవకాశాలు కూడా మీకు ఈ వారం బాగా కనపడుతున్నాయి. కాబట్టి గొప్ప గొప్ప పనులు ప్రారంభం చేయొచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. కాబట్టి అవటం లేదనేటటువంటి తొత్తుపాటుతనం మాత్రం మానేయండి. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాకపోతే ఎలాంటి సమస్య వచ్చినా సరే వారాంతరం ముందు విజయం పొందగలుగుతారు. అయితే దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి. కాబట్టి విదేశాలు వెళ్ళాలనుకున్న వీసాల కోసం ప్రయత్నం చేసిన అనుకూలిస్తుంది. తీర్థయాత్రల కోసం కానీ, విహారయాత్రల కోసం కానీ, వ్యాపార ప్రయత్నాల కోసం కానీ దూర ప్రయాణాలు చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. మీ మాట తీరు బాగోక ఉద్యోగాల్లో సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా చాలా రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కంగారేం పడిపోకలేదు. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఇంటర్వ్యూల్లో కూడా తడబాటు లేకుండా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొంటే మీకు విజయం తథ్యం, ఉద్యోగాలు వస్తాయి. ఇక కొత్తగా ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నా, ప్రేమిస్తూ ఉన్నా, వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలనుకున్నా, ప్రపోజ్ చేద్దామనుకున్నా కూడా ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ మనస్సులో ఉండే ఫీలింగ్స్ వాళ్ళతో చెప్పచ్చు. అలాగే ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి కొంచెం క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అయితే డబ్బులు సంపాదించడానికి, ఆర్థికంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆర్థికంగా నిర్ణయాలు తీసుకోండి. ఇక వ్యాపార పరంగా కూడా అనేక రకాల తెలివితేటలు, అనేక రకాల నిర్ణయాలు, వ్యాపార పరంగా వృద్ధిని సాధించేటటువంటి ప్రయత్నాలు మీకు చాలా సునాయాసంగా ఫలిస్తాయి. కాబట్టి వ్యాపారస్తులకు బాగుంటుంది.